బంగ్లాదేశ్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు ఇప్పుడు బంగ్లాదేశ్లో కనిపిస్తున్నాయి. రాజధాని ఢాకాలో భారీగా బలగాలని మోహరించడం జరిగింది. ఢాకా ఎయిర్పోర్ట్, యూనివర్సిటీల్లో భారీగా సైన్యాన్ని మోహరించారు. సింగపూర్ నుంచి బంగ్లాదేశ్కు ఉస్మాన్ హాదీ భౌతిక కాయాన్ని తరలించబోతున్నారు. షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చడంలో ఇటు ఈ వ్యక్తికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో కీలక పాత్ర ఉంది అనుకుంటూ మాట్లాడుకునే సందర్భం. ఎవరు? ఉస్మాన్ హాదీ. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హసీనా ప్రభుత్వాన్ని కూల్చడంలో ఉస్మాన్ హాదీది కీ రోల్ అనుకుంటూ మాట్లాడుకునే సందర్భం. ఇటీవల ఎన్నికల ప్రచారంలో హాదీపై కాల్పులు జరిగాయి. చికిత్స పొందుతూ సింగపూర్లో హాదీ మృతి చెందాడు. హాదీ మృతితో రణరంగంగా మారింది బంగ్లాదేశ్. పెద్ద ఎత్తున ఆందోళనలు, వీధుల్లోకి ఆందోళనకారులు చేరి ఇటు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మీడియా ఆఫీసులపై దాడి చేశారు. చత్తోగ్రామ్లోని ఇండియన్ ఎంబసీ ఆఫీస్పై కూడా దాడి చేశారు. భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాన్ని చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇటు బంగ్లాదేశ్ పరిస్థితి చూస్తే కనుక ఇటు బంగ్లాదేశ్లోని ఆందోళనకారుల ఆ మాటలు వింటే భారత్ని నేరుగా టార్గెట్ చేస్తున్నారు. ఎందుకని ఒక్కసారి క్లుప్తంగా నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అసలు ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది, ఎందుకు మొదలైంది, ఏం జరుగుతోందనేది. ఈ ఉస్మాన్ హాదీ పేరు విన్నారు కదా, ఈ పేరును గుర్తుంచుకోండి. నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో ఈ ఉస్మాన్ హాదీ అనే వ్యక్తి ఒక ప్రైవేట్ వెహికల్లో ట్రావెల్ చేస్తూ ఉంటే వెనకాల నుంచి ఒక ఇద్దరు దుండగులు వచ్చి అతగాన్ని కాల్చేశారు. అంటే తుపాకీతో కాల్పులు జరిపారు. తుపాకీతో కాల్పులు జరిపిన తర్వాత ఆ వ్యక్తికి గాయాలయ్యాయి. గాయాలైన వ్యక్తిని చికిత్స కోసం అక్కడ స్థానిక హాస్పిటల్కి తరలించడం జరిగింది. అక్కడి నుంచి సింగపూర్కి తరలించారు. అయితే ఆ దుండగులు ఇద్దరు కూడా పారిపోయారు. ఇది ఎవరి బాధ్యత? ఈ బాధ్యత ఎవరిది? ఈ బాధ్యత మరి ముఖ్యంగా ఆ దేశ ప్రభుత్వానికి. అంటే మీరు చూస్తున్నారు కదా కళ్ళద్దలు పెట్టుకున్న పెద్ద ఆయన. ఆ పెద్ద ఆయన ఎవరో తెలుసా మీకు? ఒకవేళ ఎవరైనా తెలియకపోతే కనుక చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఆయన మహమ్మద్ యూనస్, తాత్కాలిక ప్రభుత్వాధినేత. ఈ పదం గుర్తుపెట్టుకోండి. ఈ పదాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, తాత్కాలిక ప్రభుత్వాధినేత. సో ఆ వ్యక్తి బాధ్యత ఆ దుండగులను పట్టుకోవడం. సో ఈ సబ్జెక్ట్ను ఈ ఉస్మాన్ హాదీ అనే పేరు ఉంది కదా, ఎదగానికి సింగపూర్ తీసుకువెళ్ళారు. సింగపూర్లో ట్రీట్మెంట్ జరుగుతోంది. అక్కడ ప్రభుత్వం తాత్కాలిక ప్రభుత్వాధినేత ఆ వ్యక్తి బాధ్యత ఏంటి? ఆ దుండగులను పట్టుకోవడం. కానీ ఇక్కడ నిరసనకారులు ఏమంటున్నారు? ఆ దుండగులు ఇద్దరు భారత్ పారిపోయారు, భారతే వాళ్ళని అక్కడ ఆశ్రయం కల్పించిందని చెప్పి. చేతకాని ప్రజలు అనే మాటని ఇక్కడ అన్నాం. ఎందుకంటే కనుక బంగ్లాదేశ్ ప్రజలు, బంగ్లాదేశ్లో అంటే భారత్కి ఎప్పుడూ గౌరవం ఉంటూనే ఉంటుంది. కానీ కొంతమంది రాజకీయ నాయకుల కుతంత్రాలు, కుట్రల వల్ల మాత్రమే అక్కడ ప్రజలు బలైపోతున్నారు. పాకిస్తాన్లో లాగా అక్కడ ఉగ్రవాదానికి అక్కడ బలైపోతూ ఉంటే ఇక్కడ రాజకీయ నాయకుల కుతంత్రాలకు ఇక్కడ ప్రజలు బలైపోతున్నారు. ఎలా అని మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఇంతవరకు షేక్ హసీనా క్యాన్సిల్ చేసిన కొన్ని గ్రూప్లని వాళ్ళకి ఏకంగా యాక్సెప్టెన్సీ ఇచ్చి ఎలక్షన్స్లో పాల్గొనేలా వాళ్ళకి ఛాన్సెస్ ఇచ్చి ఈ సోకాల్డ్ పెద్ద ఆయన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ వాళ్ళకి ఓకే చెప్పాడు. ఓకే చెప్పిన తర్వాత పరిణామాలు చూస్తున్నారుగా. ఇప్పుడు మాట్లాడితే తుమ్మితే దగ్గితే అక్కడ గట్టిగా ఇవ్వడం ఆ క్షణంలో ముక్కుడింది అనుకుందాం. ఆ తుమ్మే క్షణంలో ముక్కుడింది అనుకుందాం. ఎదుగో భారత్ వాడు ముక్కుడిపోయేలా చేస్తుందంటున్నారు వీళ్ళు. అదే అక్కడ పరిస్థితి. ఆ నిరసనకారులు నిన్న వాళ్ళ భాష మనకు అర్థం కాకపోవచ్చు కదా అంత వేగంగా. అయినప్పటికీ నిన్న వాళ్ళు మాట్లాడే భాష నేను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే నేను విన్న దాదాపుగా 10 నుంచి 15 నిమిషాల్లోపే కనీసం ఒక 6-7 సార్లు భారత్ 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 అని వెళ్ళగక్కారంటే వీళ్ళల్లో విషం ఎలా నూరుతున్నారో అర్థం చేసుకోండి. అక్కడ యువత అర్థం చేసుకోవాలి. భారత్తో ఏదో భారతే చేసింది, భారత వెనకాల నడిపిస్తుంది. భారత్కి అవసరం ఏంటి? మీ దేశం నాశనం అయిపోతుంది, మీ దేశం తగలబడిపోతుంది, మీ దేశం సర్వనాశనం అయిపోతుంది. ఉద్యోగాలు కనీసం మీ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఎన్నికైన 6 నెలలకు ఎలక్షన్స్ పెట్టాలి. అడిగే దమ్ము ధైర్యం లేని అక్కడ యువతనే అనాలి. యువతను కూడా నేను పెద్దగా ప్రశ్నించను. ఎందుకంటే కనుక పాపం వాళ్ళ ఉద్యోగాల కోసం వాళ్ళ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడున్న రాజకీయ నాయకుల వెనకాల తెరచాటు నుండి నడిపిస్తున్న కొంతమంది దుర్మార్గులు
ఇంకా చెప్పాలంటే గూండాలంటలో నిర్మోహమాటంగా. సో అటువంటి వ్యక్తుల గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటో తెలుసుకున్న తర్వాత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నవీన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దేశ రాజధాని ఢిల్లీ ప్రస్తుతం ఈ పరిణామాన్ని ఎలా చూస్తోంది? భారత్ మీద వీళ్ళు విషం కక్కుతున్న సందర్భంలో ఇప్పటికీ భారత్ కూడా రియాక్ట్ అయింది. ఎటువంటి రియాక్షన్స్ ఉన్నాయి? ఇటు కేంద్రం ఏమంటోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నవీన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నవీన్, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత పరిణామాలు, బంగ్లాదేశ్ పరిణామాన్ని ఎలా చూస్తోంది? షేక్ హసీనాను వాళ్ళకి టార్గెట్ చేస్తున్నారు, షేక్ హసీనాను పంపించాలంటున్నారు. సో పంపించే అవకాశాలు కావచ్చు, ఎటువంటి పరిణామాలు ఉన్నాయి? ఎలా చూస్తోంది భారత్ ప్రస్తుతం బంగ్లాదేశ్ పరిణామాలని? సచిన్, అంటే భారత్ కూడా ఫుల్ ఫ్లెజ్ గా ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. ఢిల్లీలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ కార్యాలయం దగ్గర కూడా హై సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే బంగ్లాదేశ్ లో ఇప్పటికే హై టెన్షన్ కూడా నెలకొంది. ముఖ్యంగా అక్కడ రాజధాని ఢాకాలో పెద్ద ఎత్తున పోలీసు కూడా మోహరించారు. ఢాకా ఎయిర్పోర్ట్ తో పాటు అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీతో పాటు ఉన్నటువంటి స్కూల్స్ కూడా భారీ ఎత్తున సైన్యం కూడా చేరుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే రీసెంట్ గా హాదీ మృతి చెందడము, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడము, హాదీ భౌతికాయాన్ని సింగపూర్ నుంచి బంగ్లాదేశ్ కి తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి ఇంకా ఉద్రిక్తమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకోవడానికి మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మెయిన్ గా బంగ్లాదేశ్ కూడా మొదటి నుంచి భారత్ ని టార్గెట్ చేస్తూ అనేక ఆరోపణలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇటీవలే షేక్ హసీనా సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, బంగ్లాదేశ్ చేసినటువంటి ఆరోపణలు కూడా చాలా తీవ్రంగా, చాలా సీరియస్ గానే భారత ప్రభుత్వం కూడా తీసుకోవడం జరిగింది. దాన్ని తిప్పికొట్టేటువంటి ప్రయత్నాలు కూడా భారత్ కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు కొద్దిసేపటి క్రితమే బంగ్లాదేశ్ లో రాజధాని ఢాకాలో ఒక ఉధృతమైనటువంటి పరిస్థితి నెలకొన్నాయి. భారత్ చెందినటువంటి పౌరులపై కూడా దాడులు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి భారత్ పౌరులను కూడా వెంటనే ఇటు ఇక్కడికి తీసుకొచ్చేందుకు అనేక ప్రయత్నాలు కూడా భారత ప్రభుత్వం కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితులు కావచ్చు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో దానిపై దృష్టి కూడా పెట్టినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే హాదీ ఇతను చాలా కీలకమైనటువంటి వ్యక్తి. షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చడానికి చాలా కీ రోల్ గా పోషించినటువంటి ఈ హాదీ భౌతిక గాయం ఇప్పుడు బంగ్లాదేశ్ లోని ఢాకాకి చేరుకుంటుంది. కాబట్టి ఇంకా ఒక ఆందోళన మాత్రం ఇంకా ఉధృతంగా మారినట్టు కూడా మనకి తెలుస్తుంది. సచిన్, రైట్, ప్రస్తుతం అక్కడ అల్లర్లు ఏ స్థాయిలో ఉన్నాయి? ఎందుకంటే అతగాడి భౌతిక కాయం, ఇటు ఉస్మాన్ హాదీ భౌతిక కాయం రాబోతోంది. ఈ క్రమంలో అక్కడ కాస్త ఆందోళన పెళ్ళుబికి అవకాశం కనిపిస్తోంది. ఇంకా అల్లర్లు జరిగే అవకాశం ఉంది అంటూ కూడా మాట్లాడుకుంటున్న తరుణంలో అక్కడ ప్రభుత్వం పూర్తిగా చేతులు ఎత్తేస్తుందా, లేకపోతే మహమ్మద్ యూనస్ ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం అయిపోయిందా అనే ప్రశ్న రైజ్ అవుతున్న తరుణంలో ఎటువంటి చర్చ జరుగుతోంది? ఎందుకంటే దీనిని భారత్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న క్రమం ఉంది కాబట్టి ప్రపంచ దేశాలు ఎలా చూస్తున్నాయి? మరి ముఖ్యంగా కేంద్రం, భారత ప్రభుత్వం ఎలా దీన్ని చూడడం జరుగుతోంది? కోర్స్ అక్కడ ఎంబసీకి సంబంధించి కూడా మాట్లాడుకునే సందర్భం. సో ఏముంటుంది కేంద్రం? ఖచ్చితంగా అంటే యూనిస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో చేతులు ఎత్తేసినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి భారత కార్యాలయంపై కూడా దాడి కూడా చేయడం జరిగింది. చట్టగ్రామంలో ఉన్నటువంటి ఇండియన్ ఎంబసీపై కూడా అక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులు కూడా దాడులు కూడా చేశారు. కొన్ని మీడియా సంస్థలపై కూడా వారు నిప్పు పెట్టినటువంటి పరిస్థితి నెలకొంది. మరి కొంతమందిపై దాడి కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొన్నాయి. కాబట్టి ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వం మాత్రం బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి పరిణామాల్ని ఎప్పటికప్పుడు వారు సమీక్షిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి భారత పౌరులపై కూడా ఎటువంటి దాడులు జరగకుండా వాటిని సేఫ్ గా తీసుకొచ్చేందుకు ఢిల్లీలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఎంబసీ వాళ్ళతో కూడా చర్చలు కూడా జరుగుతున్నట్టు కూడా తెలుస్తున్నాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు ఇంకా కొంత ఉధృతమైనటువంటి పరిస్థితులు ఉన్నట్టు కూడా మనకి తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రిజల్ట్స్ కూడా చూస్తుంటే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే చికిత్స పొందుతూ సింగపూర్ లో హాదీ మృతి చెందడము, అప్పటి నుంచి ఈ ఆందోళనకారులు ఇంకా ఆందోళన కూడా ఎక్కువగా చేపట్టడము, దాంతో పాటు అనేక ప్రాంతాల్లో విధ్వంసాలకి పాల్పడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా నెలకొంది. కాబట్టి హాదీ మృతదేహం రావడంతో వెంటనే అక్కడ ఒక్కసారిగా బంగ్లాదేశ్ అంతా కూడా రణరంగంగా మారినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. అప్డేట్ ఐ రిక్వెస్ట్ ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రస్తుతం పరిణామాలను ఎలా చూడడం జరుగుతున్న అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం ఉంది కాబట్టి సో ఇక్కడ ఈ ఇంపాక్ట్, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బెదిరించిన సందర్భం ఉంది. ఇటు ఆ 7 సిస్టర్స్ని లాగేసుకుంటామంటూ బెదిరింపులకు పాల్పడిన సందర్భం ఉంది బంగ్లాదేశ్. కాబట్టి అక్కడ ఎటువంటి భద్రత కావచ్చు, లేకపోతే అక్కడ సెక్యూరిటీ విషయంలో ఎటువంటి చర్యలకు ఉపక్రమించింది కేంద్ర ప్రభుత్వం, మరి ముఖ్యంగా రక్షణ శాఖ? అట్ ద సేమ్ టైం ఈ బెదిరింపులు ఎక్కువ అవుతున్న క్రమంలో ఎటువంటి ఏర్పాట్లు, అంటే ఎటువంటి జాగ్రత్త చర్యలకు ఉపక్రమించింది భారత ప్రభుత్వం? ఓకే
నవీన్ లైన్ డిస్కనెక్ట్ అయింది. మరి కాసేపట్లో నవీన్ని మళ్ళీ కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం ఎవరి ఉస్మాన్ హాదీ ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీకు గుర్తుందా, బంగ్లాదేశ్లో గత ఏడాది విద్యార్థి సంఘాలు అన్నీ అంటే విద్యార్థి ఉద్యమం జరిగింది. షేక్ హసీనా బయటకు వచ్చడానికి కారణమైంది. అయితే ఆ ఉద్యమాల్లో పాల్గొన్న ఒక స్టూడెంట్ లీడర్ షరీఫ్ ఉస్మాన్ హాదీ, అతగాడు కొద్ది రోజుల క్రితం జరిగిన కాల్పుల్లో గాయపడ్డాడు. ఈరోజు కొద్ది గంటల క్రితం మరణించాడు. అంటే నిన్న రాత్రి మరణించినట్టుగా తెలుస్తోంది. అతగాడి మరణం తర్వాత ఢాకాలోని ధన్మొండి, షాబాగ్ సహా అనేక ప్రాంతాల్లో నిరసనలు కావచ్చు, అల్లర్లు కావచ్చు, విధ్వంసాలు, ఆస్తుల దహనం ఇలాంటి ఒక హింసాత్మక ఘటనలు జరిగాయి. గురువారం రాత్రంతా ఢాకాలో అనేక ప్రాంతాల్లో ఈ అల్లరి మూకలు దాడులు కొనసాగించాయి. అక్కడ వార్తాపత్రికల మీద దాడులు చేశాయి, మీడియా హౌసెస్ మీద దాడి చేశాయి, అక్కడ జనాల మీద విరుచుకుపడ్డాయి. ఈ అల్లర్లు కొనసాగాయి. రాత్రి దాదాపు 11 గంటల 20 నిమిషాల ప్రాంతంలో అనుకుంటా అప్పుడు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత, కొన్ని సందర్భాలు ముఖ్య సలహాదారు అంటూ ఉంటారు, ఆ పెద్ద ఆయన్ని మహమ్మద్ యూనస్ని, కాస్త ప్రజలు ఓపికగా ఉండాలి, ఎలాంటి ప్రచారాలు వదంతులు నమ్మొద్దు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పి విజ్ఞప్తి చేశాడు. హాదీ మృతితో బంగ్లాదేశ్లో శనివారం సంతాప దినం కూడా ప్రకటించాడు ఆయన. అసలు ఇంతకీ ఈ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు ఎలా ఇది జరిగింది, అసలు హాదీ మీద ఏం జరిగింది? అయితే హాదీ భౌతికాయాన్ని శుక్రవారం ఆయన బంధువులు సింగపూర్ నుంచి బంగ్లాదేశ్ తీసుకొస్తారని చెప్పి ఇంక్విలాబ్ మంచ్ అనే ఒక ఫేస్బుక్ పోస్ట్ చెప్పుకొచ్చింది. ఢాకాలోని ఒక మసీద్ నుంచి బయటకు వెళ్తున్న సందర్భంలో హాదీపై కాల్పులు జరిగాయి. బుల్లెట్ అతని తలలోకి దూసుకువెళ్ళింది. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం అంటే డిసెంబర్ 15 ఎగ్జాక్ట్గా ఆయన్ని ఫ్లైట్లో, ఒక స్పెషల్ ఫ్లైట్లో సింగపూర్కి పంపించారు. అక్కడ చికిత్స పొందుతూ ఉన్నాడు. నిన్న రాత్రి అంటే మన భారత కాలం ప్రకారం దాదాపుగా నిన్న రాత్రి 10 గంటల 10:30 ఆ ప్రాంతం అనుకుంటా, 10 నుంచి 11, 12 ఈ గ్యాప్లోనే ఆయన మరణించాడనేది బయటకు వచ్చినమాట. అయితే హాదీ మరణం తర్వాత సింగపూర్లోని విదేశీ మంత్రిత్వ శాఖ ఉంటుంది కదా, ఒక నోట్ని రిలీజ్ చేస్తుంది. సింగపూర్ జనరల్ హాస్పిటల్ అలాగే నేషనల్ న్యూరో సైన్స్ ఇన్స్టిట్యూట్ డాక్టర్స్ హాదీ ప్రాణాలు కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయినప్పటికీ తీవ్ర గాయాల కారణంగా డిసెంబర్ 18న మరణించాడు అనేది అక్కడ వార్తా సారాంశం. సో దీని గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుంటే కనుక బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బిఎన్పి అంటూ ఉంటారు. అక్కడ తాత్కాలిక అధ్యక్షుడు తారిక్ రెహమాన్, జమాత్ ఇస్లామీ అండ్ ఎన్సిపి, నేషనల్ సిటిజన్స్ పార్టీ, ఇలా రకరకాల పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీ నాయకులంతా కూడా వాళ్ళు హాదీ మరణం మీద విచారం వ్యక్తం చేశారు. వాళ్ళ హాదీ మరణానికి సంతాపాన్ని వ్యక్తం చేశారు. అయితే అతగాడి మరణం తర్వాత బంగ్లాదేశ్లో ప్రస్తుతం ఎందుకు ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం. అక్కడ జరిగిన తీరుని నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అఫ్కోర్స్ దాని తర్వాత మనం ఇంకా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులు ఉండడానికి కారణం ఏంటంటే ఉస్మాన్ హాదీ మరణించిన తర్వాత నిరసనకారులు ఒక్కసారిగా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు. రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ఆందోళనకు దిగారు. ఢాకాలోని ప్రథమ్ ఆలో అలాగే ఇంకొన్ని వార్తాపత్రికలు ఉన్నాయి. దాంతోపాటు ఇంకా అక్కడ ఆసక్తికర అంశం ఏంటంటే వాళ్ళు ఏకంగా వాళ్ళ జాతిపితగా మాట్లాడుకునే వ్యక్తి ఉన్నారు. షేక్ ముజిబుర్ రెహమాన్ అంటూ ఉంటారు. షేక్ ముజిబుర్ రెహమాన్ అంటే షేక్ హసీనా వాళ్ళ తండ్రి. ఆయన బంగ్లాదేశ్ మర్చిపోకూడదు. అలాంటి వ్యక్తులను ఈరోజు వాళ్ళ ఇంటిని ధ్వంసం చేసేంతలా వచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. కంటిన్యూ చేస్తాను. ఇంకా ధన్మండ్లోని ఒక ప్రాంతంలో షేక్ ముజిబుర్ రెహమాన్ ఇల్లు ఉంటుంది. చాయ్నాథ్ సంస్కృతి భవనంపై కూడా అక్కడ వాళ్ళు దాడి చేశారు. అక్కడే కాదు, చిట్టగాంగ్, రాజ్షాహి ఇలా అనేక ప్రాంతాల్లో వాళ్ళు దాడులు జరిపారు. ఇటు షేక్ ముజిబుర్ రెహమాన్ ఇంటిపై దాడి చేసిన సందర్భంలో అక్కడ అంటే బంగ్లాదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడు అంటూ ఉంటారు ఆయన్ని, షేక్ ముజిబుర్ రెహమాన్. దాంతోపాటు ఆ ఇంటిని మ్యూజియంగా మార్చేశారు. ఈ భవనం మీకు కరెక్ట్గా గుర్తుంటుంటే కనుక 2024 ఆగస్టు 5 నుంచి అది దాడులు జరుగుతూనే ఉన్నాయి. అంటే షేక్ హసీనా మీద దాడి చేయాలి అని ప్లాన్ చేసినప్పటి నుంచి కూడా దాని మీద దాడులు చేస్తూనే ఉన్నారు. ఆ ఇంటికి నిప్పు పెడుతూనే ఉన్నారు. ఆ ఇంటిని ఒక విధంగా చెప్పాలంటే షేక్ ముజిబుర్ రెహమాన్ పేరు లేకుండా చేసేయాలి. షేక్ హసీనా వాళ్ళ కుటుంబం ఎక్కడా కనిపించకూడదు. ఇది క్రక్స్ ఆఫ్ ద సబ్జెక్ట్. వాళ్ళ ఇంటెన్షన్ అనే ఒక పదం కనుక బహుశా అక్కడ ఉపయోగించగలిగితే అక్కడ వినిపించే మాట ఇది. సో దీంతో పాటు కంటిన్యూ చేస్తే ఇదే టైంలో అక్కడున్న మీడియా హౌసెస్తో పాటు చాలామంది జర్నలిస్టుల భవనంలో చిక్కుకుపోయారట.
సో ఈ సందర్భంలో అక్కడికి ఆర్మీ పోలీసులు చేరుకున్నారు, అక్కడ ఆర్మీ చేరుకుంది, దాంతోపాటు ఫైర్ టీం చేరుకుంది, ఇవన్నీ చేరుకున్నాయి. ఇదే ప్రాంతంలో అనేక నిరసనలు, అల్లర్లు, బంగ్లాదేశ్ అట్టుడికిపోయింది. మరి ఇదే ప్రశ్న ఒక్కసారిగా మనం యాజ్ ఎన్ ఇండియన్గా మనం ప్రశ్నించవచ్చు. ఏమయ్యా, ఇదే అల్లర్లు జరిగితే షేక్ హసీనాను తరిమి పంపించేస్తారు కదా, హెలికాప్టర్ వేసి మరి పంపించేస్తారు కదా, మరి ఇప్పుడు ఈ వ్యక్తిని ఏం చేస్తారు? మరి ఈ వ్యక్తిని ఎడ్ల బండిచ్చి పంపించాలా? ఈ వ్యక్తిని మరి ఏం ఎక్కి పంపించాలి? అదే హెలికాప్టర్ ఎక్కి పంపించాలి కదా. ఈ వ్యక్తిని మరి ఎందుకు షేక్ హసీనా అన్నప్పుడు ఏమన్నారు? అల్లర్లు జరిగే, శాంతి లేదు, ఉద్యోగాలు ఉండట్లేదు, పోనీ ఈయన వచ్చి మన భాషలో స్వచ్ఛంగా చెప్పాలంటే ఎవడ ఓడబీకాడు ఈయన వచ్చి? లేదు కదా. జీడిపి నాశనం, యువతకు ఉద్యోగాలు లేవు, పోనీ దేశం బాగుపడుతుందంటే అతపాతానికి పడిపోతుంది, పోనీ ఎన్నికలు పెట్టడాలంటే ఎన్నికలే లేవు, ఎన్నికల గురించి మాట్లాడితే మాట్లాడు, ఫిబ్రవరి వరకు సాగదీశాడు, పోనీ ఇంకా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, పోనీ దేశాన్ని ఏమైనా ముందుకు తీసుకెళ్తున్నాడంటే ఇంకా 2 ఇంచులు వెనక్కి అవుతున్నాడు. నా దేశానికి అంటే చైనాకి మాట్లాడతాడు, అమెరికాతో మాట్లాడతాడు, పాకిస్తాన్ తీసుకొస్తాడు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాడు, కానీ పాటించడు. షేక్ హసీనా అవామీ లీగ్ గురించి మాట్లాడుకుంటే ఆ పార్టీని పూర్తిగా క్యాన్సిల్ చేసేసాడు. పూర్తిగా ఒక విధంగా చెప్పాలంటే కంట్రోల్ ఆల్ట్ డిలీట్ అంటాడు కదా, ఆ టైప్లో మాట. ఆ పార్టీని పూర్తిగా రద్దు చేశాడు. ఇప్పుడు ఖలీదా జియాకు సంబంధించి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ పాపం అదేనా రేపు ఉదయం ఎలక్షన్స్లో వస్తుంది, సమ్ వాట్ కొంచెం బ్యాలెన్స్డ్గానే ఉంటుంది అన్ని దేశాల పట్ల అనుకుంటే, ఆ పార్టీకి ఇప్పుడు సందిగ్ధంలో పడేసేలా వ్యూహాలు వేస్తున్నాడు. ఇది కదా ఈ ముసలాయన గురించి మాట్లాడుకునేది. బహుశా పెద్దవాళ్ళంటే మనం చాలా గౌరవిస్తూ ఉంటాం. ఎప్పుడు ఆ వయసుకి తగినట్టు పనులు చేస్తాయి, ఆ హుందాతనకి తగినట్టుగా పనిచేస్తాయి. కానీ ప్రస్తుతం అక్కడ అటువంటి పరిస్థితి లేదనేది క్లియర్గా కనిపిస్తోంది. ఎందుకు ఇంత మాట అంటున్నావు సచిన్, ఇండియన్ కదా, బహుశా అనొచ్చు అని చెప్పి నేను ఇంకో ఘటన నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను చెప్పిన తర్వాత నిజంగా నా టోన్ మీకు సెట్ అవునా కాదని మీకే అర్థమైపోతుంది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం నేను చెప్పాను కదా, వీడి మీద అంటే ఈ హాదీ మీద, ఉస్మాన్ హాదీ మీద, ఇతగాడి మీద కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పట్టుకోక చేతకాని ప్రభుత్వం వాళ్ళ దేశం నుంచి పారిపోయేంత వరకు ఏం చేస్తోంది అనే ప్రశ్న సంధిస్తే ఈ ముసలోడు నోటి నుంచి మాటలు లేవు. భారత్కి పారిపోయారు, ఇదే అక్కడ నిరసనకారులు, అక్కడ ఆందోళనకారులు. అరే కాదురా, భారత్కి పారిపోలేదురా, ఒకవేళ పారిపోతే కనుక మనం అడుగుదాం, మాట్లాడదాం, ఆ దేశం కూడా సపోర్ట్ చేస్తుంది, బికాజ్ మన మధ్య ఆ సయోధ్య ఉంది అని చెప్పాలి కదా. ఈ ముసలైనా మాట్లాడు, హీ వాంట్ టు టేక్ ఎన్ అడ్వాంటేజ్ అనేది ఇక్కడ వినిపిస్తున్నమాట. జరిగే ప్రతి గోల, ప్రతి అల్లర్ని అడ్వాంటేజ్ తీసుకోవాలనేది. సో కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్టివ్, ఎందుకు ఈ మాటని ఇంత నేను నొక్కి వక్కానిస్తున్నానంటే, చిట్టగాంగ్లోని అనేక చోట్ల నిరసనలు జరిగాయి కదా. భారత్ అసిస్టెంట్ హై కమిషనర్ నివాసం ముందు పెద్ద సంఖ్యలో కూడా జనం గుమిగూడారు కదా. ఆ గుంపు హై కమిషన్ పై రాళ్ళు రువ్వింది కదా. ఇది మనం చెప్తున్న మాట కాదు, వాళ్ళే చెప్తున్న మాట అక్కడ. దాంతోపాటు అవామీ లీగ్ గవర్నమెంట్కి సంబంధించి అక్కడ అంటే అవామీ లీగ్ ప్రభుత్వం ఉన్న సందర్భంలో అప్పుడు విద్యాశాఖ మంత్రి మొహబిల్ హసన్ చౌదరి నౌఫెల్ ఆయన ఇంటిని కూడా కూల్చేసి పూర్తిగా ధ్వంసం చేసేశారు, నిప్పంటించేశారు. మరి ఇది మహమ్మద్ యూనస్ కంటికి కనిపించట్లేదా? 2024లో ఇదే ముసలోడు కదా, విద్యార్థులకు ఉద్యోగాలు లేవు, దేశం నాశనం అయిపోతోంది, అట్టుడుకుపోతుందని చెప్పి ఈ యువతంతా కలిసి తెచ్చి పెట్టుకున్నారు కదా. బహుశా అంటూ ఉంటారు కదా, చేసిన పాపం ఉట్టిన పోదని చెప్పి. బహుశా ఈరోజు అదే రిఫ్లెక్ట్ అవుతుంది అనుకుంటా. మహమ్మద్ యూనస్ అనే వ్యక్తి ఆ దేశానికి ఏమీ చేయకపోగా ఆ ఉన్న దేశాన్ని ఇంకా భ్రష్టు పట్టించేస్తున్నాడు. ఎన్నికలు, ఒక వ్యక్తి సాధారణంగా తాత్కాలిక ప్రభుత్వం అంటే ఏంటి? తాత్కాలిక ప్రభుత్వం అంటే అక్కడ వాళ్ళే ప్రభుత్వం కాదు, అక్కడ తాత్కాలికంగా ఏర్పడిన అక్కడ ఇంకా పరిస్థితులు ఎటు సరిపడక ఒక వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోపెట్టిన తర్వాత ఆ సిచ్యువేషన్స్ని కంట్రోల్ చేయాలి, లేకపోతే సాధారణ స్థితికి తీసుకొచ్చే కర్తవ్యం మాత్రమే. కానీ ఇతగాడు ఏం చేస్తాడు? చైనాకి వెళ్తాడు. చైనాకి వెళ్ళి మీరు వచ్చేసేయండి, ఇండియాని కట్ చేసేద్దాం, నా రూట్ మీకు ఇచ్చేస్తాను, మీరు ఆక్రమించేసేయండి, కట్ చేసేసేయండి, నేను మీకు ఏమంటారు, మేము బంగాళాఖాతం, అమ్మా కరెక్ట్ పదం దొరికింది. ఈ ముసలోడికి తాగడానికి గ్లాసులు నీళ్ళు దొరకవు, కానీ బంగాళాఖాతానికి గార్డియన్గా ఉంటాడంట. ఇది నేనంటున్న మాట కాదు, ఒకసారి మీరు వెళ్ళి కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి కొంచెం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే ఈ ముసలోడు అన్న మాటలే. క్షమించాలి, ముసలోడు అని చెప్పి మాటికి ప్రస్తావించడానికి కారణం ఏంటంటే, వృద్ధులకి గౌరవం ఇవ్వడం మన బాధ్యత. కానీ ఎప్పుడు వాళ్ళు వాళ్ళ వయసుకు తగినట్టు హుందాగా ప్రవర్తిస్తాయి. కానీ ఇతగాడు ప్రవర్తిస్తున్నాడా? నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను.
ఎందుకంటే ఇతగాడు ప్రవర్తిస్తున్న తీరు రోజు కేవలం ఇది భారత్కు మాత్రమే కాదు, ప్రపంచానికి ప్రతికూలంగా మారుతోంది. ఎందుకు ఆ మాటలు అంటున్నానంటే, ఇటు పాకిస్తాన్తో సత్సంబంధం లేవు. ఆసిమ్ మునీర్ గారు ఎన్నిసార్లు వచ్చాడు? సో బహుశా ఇప్పుడు దీని వెనకాల పాకిస్తాన్ హస్తం ఉంది, ఐఎస్ఐ హస్తం ఉంది అనేది కూడా జరుగుతున్న చర్చ. సో కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ హియర్ అట్ అగైన్. గురువారం రాత్రి మహమ్మద్ యూనస్ అనే వ్యక్తి దారుణ హత్యలో పాల్గొన్న నేరస్తులందరినీ వీలైనంత త్వరగా శిక్షిస్తామని చెప్పి డైలాగ్ వేశాడు. సో ఓకే, కొంతమంది కామెంట్ చేయడం జరుగుతుంది, వార్ చేస్తే మనకి వాళ్ళు ఎలా అయినా పోతారని చెప్పి, వాళ్ళు మనకి టైం వేస్ట్. ఓకే, ఆ పదాన్ని నేను మినహాయించడం జరుగుతుంది. ట్రూ, బంగ్లాదేశ్పై యుద్ధం ప్రకటించాల్సిందేనంటే దాదాపుగా 80% మంది ఎస్ అంటున్నారు, నో అనేది 22% మంది. ట్రూ, బహుశా మనం యుద్ధం ప్రకటించాల్సిన సందర్భం అంటే కనుక మనం ఎందుకు యుద్ధం ప్రకటించడం? ఆల్రెడీ వాళ్ళే స్వయం ప్రకటిత యుద్ధం, వాళ్ళ దేశాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు కదా. మనం ఇంకా ప్రత్యేకంగా చేయాల్సిందే ఉంది. నా దేశం బాగుంది, నా దేశం బాగుంటుంది. ఎందుకంటే ఆఫ్కోర్స్ మనలో మనకి ఏదైనా ఉండుండొచ్చు కాక, బట్ మన మీదకి ఎవరైనా వస్తే కనుక మనం ఏంటో చూపిస్తాం. అది నేటి భారత సత్తా. సో బంగ్లాదేశ్కి మర్చిపోతుంది 1971లో ఆనాడు భారత్ కనుక భిక్ష పెట్టకపోయి ఉండుంటే ఈరోజు పాకిస్తాన్ చేతులు ఈరోజు ఎలా చెప్పపట్టుకొని జోలు పట్టుకొని ప్రపంచ దేశాల ముందు బాబ్ డబ్బులు ఏంట్రా అని చెప్పి అడుక్కుంటోందో, బహుశా మహమ్మద్ యూనస్ని కంటిన్యూ చేస్తే కనుక ఓకే, విష్ యూ గుడ్ లక్, ఆల్ ద బెస్ట్ Bangladesh. Next you are going to be the next Pakistan. If you want to wish for that, you can. If you want to truly be a friend of India, just check it once. ఒక్కసారి మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. ఈరోజు సౌదీ అరేబియా ఏకంగా 60,000 మంది పాక్ భిక్షాటన చేస్తున్న వాళ్ళని వెనక్కి పంపించేస్తుంది. ఇది మీ ఘనత. ఈరోజు భారత్ ప్రపంచానికి సీఈఓలను ఇస్తూ ఉంటే మీరేం చేస్తున్నారు? అడుక్కోవడానికి, భిక్షాటన చేయడానికి వాళ్ళని పంపిస్తున్నారు. సో ఇది పాకిస్తాన్కి భారత్కి ఉన్న డిఫరెన్స్. ఇక్కడి నుంచి ఉన్నత విద్యావేత్తలు వెళ్తూ ఉన్నారు, సీఈఓలను తయారు చేస్తుంది భారత్. మరి మీరు అడుక్కోవడానికి, చిప్ప పట్టుకొని బయలుదేరడానికి ఆ చిప్పల్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఇక్కడి నుంచి మీరంటున్న మాట కదా, మీ డాన్ లాంటి పత్రికలే మీ దేశస్తులే వ్యాసాలుగా ఘోషిస్తున్న పరిస్థితి ఉంది పాకిస్తాన్. సో అదే పాకిస్తాన్ చూసి నేర్చుకోవాలనుకుంటే విష్ గుడ్ లక్. అదే పాకిస్తాన్ మీ పంచన చేరాలనుకుంటే కనుక విష్ గుడ్ లక్. 1971 లాగా ఇప్పుడు మీకు భారత సహాయ సహకారాలు అందిస్తుంది అనుకుంటే కనుక మీకు అవసరం లేదంటున్నారు కదా. నేను నాశనం అయిపోతానంటే మిమ్మల్ని ఎవరు కాపాడగలరు? మీ కళ్ళ ముందే కనిపిస్తుంది సాక్షాత్కారం. మీ జీడిపి నాశనం అయిపోతుంది. ఇక భారత్ మీద మీరు మీ అమ్ముల పొదలో ఏదో ఉంది ఎక్కువ పెట్టాలనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం మాత్రం ప్రస్తావించాలనుకుంటున్నా. ఈ మహమ్మద్ యూనస్ అనే వ్యక్తి, ఈ ముసలోడు ఇంకా పేట్రేగిపోకుండా అడ్డుపడుతోంది మాత్రం బంగ్లాదేశ్ సైన్యం. ఇది మాత్రం మనం ప్రస్తావించాలి. అదే ఇందాక నేను చెప్తోంది, అది బంగ్లాదేశ్ అక్కడ రాజకీయ నాయకులకు బహుశా భారత్ అంటే పడదు. ఎందుకంటే వాళ్ళకి లాభం చేకూరట్లేదు కదా. భారత్తో వాళ్ళు ఏదో సోకల్ పాకిస్తాన్లా బిహేవ్ చేస్తే వాళ్ళకి ఏమైనా వనగారుతుందని చెప్పి వాళ్ళు భావించడం జరుగుతోంది. కానీ అక్కడ బంగ్లాదేశ్ ఆర్మీ వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఆనాడు 1971లో భారత్ ఆర్మీ కనుక వాళ్ళకి సపోర్ట్గా వెళ్ళకపోయిండుంటే బంగ్లాదేశ్ ఆర్మీ పరిస్థితి ఏంటో వాళ్ళకి తెలుసు. ఈరోజు ఇదే పాకిస్తాన్కి చాకరీ చేయాల్సి వచ్చేది వాళ్ళు నిర్మోహమాటంగా. ఆ రోజు వాళ్ళు అఫ్కోర్స్ ఏ ఆర్మీని తక్కువ చేసే ఉద్దేశం కాదు, బట్ వాళ్ళ సత్తాకు అది ఎక్కువ. ఆ రోజు భారత్ తోడయింది, భారత జవాన్లు కూడా వాళ్ళకి ఆ రోజు హెల్ప్ చేశారు. కాబట్టి బంగ్లాదేశ్ ఆర్మీకి ఇప్పటికీ ఆ కృతజ్ఞత ఉంది. ఈరోజు మహమ్మద్ యూనస్ అనే వ్యక్తి అంతలా పేట్రోగిపోకుండా ఉండడానికి మీకు గుర్తుంటే కొద్ది రోజుల క్రితం, మీకు ఇంకా గుర్తుండుంటే బంగ్లాదేశ్ మియన్మార్ ఘటన విషయంలో ఏం జరిగిందో మీకు గుర్తుందా? మియన్మార్ విషయంలో, మియన్మార్ విషయం పక్కన పెడితే కనుక బంగ్లాదేశ్ విషయంలో ఎలక్షన్స్ ఫిబ్రవరిలోనే పెట్టడానికి మహమ్మద్ యూనస్ ముందుకు వచ్చాడంటే ఇక్కడ బంగ్లాదేశ్ అక్కడ ఆర్మీ పెట్టిన ప్రెషర్. బంగ్లాదేశ్ ఐ థింక్ ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు, ఎవరైనా మీకు గుర్తొస్తే చెప్పే ప్రయత్నం చేయండి. నిజంగా బహుశా బంగ్లాదేశ్ ప్రజలు అతగాడికి, ఆ ఆర్మీ చీఫ్కి, బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్కి హ్యాట్స్ ఆఫ్ చేయాల్సిందే. ఈరోజు మీరు మర్చిపోవచ్చు గాక, మీరు షేక్ ముజిబుల్ రెహమాన్, ఐమ్ సారీ బహుశా ఆయన పేరు నేను కొంచెం అటు ఇటుగా ప్రొనౌన్సియేషన్ ఇచ్చినట్టున్నాను. సో ఆయన్నే మర్చిపోయారు. ఇంకా మీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఇంకంతే సంగతులు. ఎందుకంటే మీరు ఆయన్నే మర్చిపోయిన తర్వాత
ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? షేక్ ముజిబుర్ రెహమాన్ మర్చిపోయారు ఈరోజు. మీకు దేశాన్ని తెచ్చిపెట్టిన వ్యక్తినే మర్చిపోయారు ఈరోజు. ఆ కుటుంబాన్నే విస్మరించారు ఈరోజు. నేను బంగ్లాదేశ్ యువతనే కాదు, యువతను అనట్లేదు, బంగ్లాదేశ్ ప్రజలు అనట్లా, బంగ్లాదేశ్ రాజకీయ నాయకుల మాటున గుండాలా ప్రవర్తిస్తున్న వ్యక్తులని అనడం జరుగుతోంది. మీకు అన్నం పెట్టిన చెయ్యినే మీరు నరికేసుకుంటే కూర్చున్న కొమ్మనే నరికేసుకున్నట్టు. బహుశా బంగ్లాదేశ్, I know that you are listening to Indian voice. You have to listen to the Indian voice because we are always a helping hand to the helping hand to the nations. Turkey ki bhukampam, when earthquake attacked Turkey, India is the bigger hand to help them.